భారతదేశ వ్యవసాయ రంగానికి సంబంధించి కొన్ని ప్రాథమిక లక్షణాలున్నాయి. ఇందులో ప్రధానంగా భారతదేశం ఎప్పటికీ గూడా వ్యవసాయ రంగం ఋతుపవనాల మీద ఆధారపడి 100కి 60% సేద్య భూమి, వర్షాధారంగా ఆధారపడి ఉంది. మెట్ట భూముల విషయానికొస్తే ఇప్పటికీ సేద్యం అసంపూర్తిగా ఉంది. మరోవైపు వ్యవసాయ రంగ ప్రభుత్వ పెట్టుబడులు తగ్గుతూ వస్తున్నాయి. కౌలుదారుల మీద దోపిడీ ఇంకనూ తగ్గలేదు. భూ సంస్కరణల వైఫల్యం జరిగినాయి. దేశంలో అతిపెద్ద వ్యవస్థీకృత రంగం వ్యవసాయ రంగం మిగిలిపోయింది. దేశంలో వ్యవసాయ ఉత్పాదకత అతి తక్కువగా ఉంది. ఈ నూతన వ్యవసాయ వ్యూహం కొన్ని పంటలకే పరిమితమైంది. వ్యవసాయ అభివృద్ధిలో సంతులనం లేదు. వ్యవసాయ రంగాన్ని 2002 నుంచి ఇప్పటిదాకా 2025 ప్రైమ్ మూవింగ్ ఫోర్స్‌గా గుర్తించడం జరిగింది. ఇది వ్యవసాయ రంగం భారతదేశంలో మౌలిక లక్షణాలు. భారతదేశంలో వ్యవసాయ రంగం అల్పోత్పాదక కారణాలు, ప్రధానంగా వ్యవస్థాపరమైన కారణాలు, భూస్వామ్య విపత్తులు. మన దేశంలో కౌలుదారీ విధానం అధికంగా ఉండే అది గతంలో అది. ఆ విధంగా వ్యవసాయం మీద అశ్రద్ధ పెరిగింది. చిన్న కమతాలకు సంబంధించి భారతదేశం సగటు కమత చాలా తక్కువగా, సగటు కమత అంటే ఎకరం 2 ఎకరాలు ఉండేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టడం సాధ్యం కాదు. అందువల్ల ఉత్పాదకత తగ్గింది. 2001 నాటికి దేశంలో సగటు కమతం 1.32 హెక్టార్లు. అంటే 1 హెక్టార్ అంటే 2.5 ఎకరాలు. మీరు అర్థం చేసుకోండి. ఇక సాంకేతిక కారణాలకు వచ్చినప్పుడు పురాతన పద్ధతుల్లో వ్యవసాయం చేస్తారు. సో నేటికి వ్యవసాయ రంగం పశువులు, కొడవళ్ళు, చెక్క, నాగళ్ళు అంటే ట్రాక్టర్లు వచ్చినాయనుకోండి. ఇప్పుడు గతం లెక్కలు ఇవి. నీటిపారుదల సౌకర్యాలు తక్కువ ఉన్నాయి. సరే, ప్రభుత్వాలు ఏదో ప్రయత్నం చేస్తున్నాయి. మిగులు జలాలను వ్యర్థంగా సముద్రంలో వదిలేయటం, సరిపడిన డ్యాములు, ఆనకట్టలు కట్టకపోవడం, రిజర్వాయర్లు కట్టకపోవడం ఇది కారణంగా చూడు. సామాజిక కారణాలకు సంబంధించినప్పుడు జనాభా పెరగటం, కమతాల పరిణామం తగ్గటం, గ్రామీణ భారతంలో వ్యవసాయ ప్రోత్సాహంగా సరిగ్గా లేకపోవడం అనేది భారతదేశం వ్యవసాయ రంగం మౌలిక లక్షణాలుగా మనకు కనపడతాం. ఇక వ్యవసాయ రుణాలకు వచ్చినప్పుడు, సహకార పరపతి సంఘాలకు వచ్చినప్పుడు స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఉంది. స్వల్పకాలిక రుణాలకు సంబంధించినప్పుడు ఎవరు ఇస్తారంటే రాష్ట్ర సహకార బ్యాంకు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఇది గ్రామీణ స్థాయిలో ఉంటుంది. దీర్ఘకాల పరపతికి సంబంధించి రాష్ట్ర భూమి అభివృద్ధి బ్యాంకు, ప్రాథమిక భూమి అభివృద్ధి బ్యాంకు ఇవన్నీ ఉన్నాయి. వ్యవసాయ రంగానికి సంబంధించి కొన్ని మాటలు మనకి వినపడతా ఉంటుంటాయి. కనీస మద్దతు ధర అంటారు. వ్యవసాయ రంగంలో విత్తనాలు నాటకముందే వివిధ పంటలకు కనీస ధరను హామీ ఇస్తూ ప్రభుత్వం ఇచ్చే మద్దతునే కనీస మద్దతు ధర అంటారు. ఇది మినిమం సపోర్ట్ ప్రైస్గా మనం చెప్పుకోవచ్చు. సో ఎంత పంట పండించినప్పటికీ ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉన్న కనీస ధరను మద్దతు ధర అంటారు. కనీస మద్దతు ధర కన్నా తక్కువ ధర ఏ వ్యాపారి కొనుగోలు చేస్తే ఆ వ్యాపారి చట్టరీత్యా చర్య తీసుకునే వీలుంటే దాన్ని చట్టబద్ధమైన మద్దతు ధర అంటారు. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర కన్నా రాష్ట్రానికి ఎక్కువ ధర ప్రకటిస్తే అది రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరగా ఉంటుంది. సో సేకరణ ధర అంటారు. సేకరణ ధరకు వచ్చినప్పుడు మనం దాని డెఫినేషన్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఆహార ధాన్యాలు మిల్లర్స్ నుండి మరియు రైతుల నుండి ప్రభుత్వం ఏదన్నా చెల్లించి సేకరిస్తుంది, దాన్ని సేకరణ ధర అంటారు. మిల్లర్లు తప్పనిసరిగా ప్రభుత్వానికి అమ్మవలసిన ధాన్యాలను లెవీ అంటారు. సో బఫర్ స్టాక్ అంటే బఫర్ స్టాక్ అనే దానికి డెఫినేషన్ ఇచ్చినప్పుడు ధరలు తగ్గినప్పుడు లేదా సప్లై పెరిగినప్పుడు ప్రభుత్వం ఆహార ధాన్యాలను సేకరించి నిల్వ ఉంచుతుంది. దీన్నే బఫర్ స్టాక్ అంటారు. ఆహార ధాన్యాల ధరలు పెరిగినప్పుడు ధరల స్థిరీకరణ కొరకు, ఆహార ద్రవ్యోల్బణం తగ్గించడం కొరకు ప్రభుత్వం బఫర్ స్టాక్ నుండి ఆహార ధాన్యాలను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. వ్యవసాయ కమతాలకు సంబంధించి రైతు సేద్యం చేసే భూమి పరిమాణాన్ని బట్టి 5 రకాలుగా విభజించారు. ఒకటి ఉపాంత కమతం, అంటే దీన్ని మార్జినల్గా చూస్తారు. రెండవది చిన్న కమతం, ఇది స్మాల్ సైజ్ ల్యాండ్. మూడవది చిన్న మధ్య తరహా కమతం, సెమీ మీడియం సైజ్. అదేవిధంగా మధ్య తరహా కమతం, ఇది మీడియం సైజ్ అంటారు. నాలుగవది. ఐదవది పెద్ద కమతం, లార్జెస్ట్ ల్యాండ్, అంటే ఇది భూస్వాములకి వీళ్ళకు ఉంటుంది. ఇది వ్యవసాయ కమతాలకు సంబంధించి మనం చెప్పుకోవచ్చు.